హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి టాప్ హైర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగిందనమాట. సో ఈరోజు నోటిఫికేషన్లో మనకైతే రాయడం, చదవడం, మాట్లాడడం వస్తే చాలు అనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. వెంటనే జాబ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. అప్లై చేసిన వెంటనే నెలకి జీతం 30,000 వరకు కూడా ఉంటుంది. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదన్నమాట. మీకు చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. నోటిఫికేషన్కి అప్లై చేసబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, టాలెంట్ యాక్విజిషన్ అసోసియేట్ కింద ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. సో టాప్ హైర్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే రెస్పాండెడ్ టు 1 day ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వరకు 100 అప్లికెంట్స్ అయితే వాళ్ళకి చేరుకున్నాయి అన్నమాట. రిమోట్ ఫుల్ టైమ్ అసోసియేట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే రిమోట్ అనమాట, అంటే పూర్తిగా ఇంటి నుంచే పనిచేయాలన్నమాట. సో ఫుల్ టైమ్ వర్క్ బేస్ కింద ఉంటుంది. 201 నుండి 500 ఎంప్లాయీస్ వరకు ఈ యొక్క కంపెనీలో పనిచేయడం అనేది జరుగుతుంది. టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్నెట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. స్కిల్స్ వచ్చేసరికి రిక్రూటింగ్, అలాగే టెక్నికల్ రిక్రూటింగ్ స్కిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 7+ more అనేసి ఇవ్వడం జరిగింది. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి స్కిల్స్ అనేవి చూపెట్టడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే మనం స్కిల్స్ చూడొచ్చు. సో ఆల్ స్కిల్స్ ఇక్కడ చూడండి. ఎగ్జిక్యూటివ్ సర్చ్గా మీకు స్కిల్ ఉండాలి. గ్లోబల్ టాలెంట్ యాక్విజిషన్గా స్కిల్ ఉండాలి. హైరింగ్ ప్రాక్టీసెస్, హ్యూమన్ రిసోర్స్, నీచ్ టాలెంట్ యాక్విజిషన్, అలాగే రిక్రూటింగ్ స్కిల్, టాలెంట్ మేనేజ్మెంట్, టెక్నికల్ రిక్రూటింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్లస్ యాడ్ పైన క్లిక్ చేస్తే మీరు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే, ఒకవేళ మీరు ప్లస్ యాడ్ పైన క్లిక్ చేస్తే ఈ యొక్క స్కిల్ అనేది మీకు డైరెక్ట్గా అక్కడ మీ యొక్క ప్రొఫైల్లో యాడ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకి అవార్డ్ ద జాబ్ అనమాట. ఇదైతే సమీర్ పర్వానీ గారు మనకి ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. సో అబౌట్ ద రోల్ వచ్చేసరికి టాప్ హైర్ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ టాలెంట్ యాక్విజిషన్ అసోసియేట్. అట్ టాప్ హైర్ ఏ టాలెంట్ యాక్విజిషన్ అసోసియేట్ ఈజ్ ఏ క్లయింట్ ఫేసింగ్ రోల్ సిమిలర్ టు రిక్రూట్మెంట్ కన్సల్టెంట్. ఒక కన్సల్టెంట్గా అయితే మీరు ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీరు జాబ్ చేయవలసి ఉంటుంది. ఈ టాలెంట్ యాక్విజిషన్ అసోసియేట్ విల్ వర్క్ అలాంగ్ సైడ్ అకౌంట్ మేనేజర్స్ అండ్ హెల్ప్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ ద క్లయింట్ అనేసి ఇవ్వడం జరిగింది. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి మనకైతే చాలా ఇవ్వడం జరిగింది. అండర్స్టాండ్ ద హైరింగ్ నీడ్స్ ఆఫ్ ద క్లయింట్స్ అసైన్డ్ టు యూ. సో ఏవైతే క్లయింట్ యొక్క నీడ్స్ ఉంటాయో అవి మీరు అసైన్ చేసే విధంగా ఉండాలి. సో సజెస్ట్ రిలవెంట్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద టాలెంట్ పూల్. సో టాలెంట్ పూల్లో మీరైతే సజెస్ట్ చేసే విధంగా ఉండాలి. రిలవెంట్ క్యాండిడేట్స్ ఏవైనా ఉంటే సో ఆన్ బోర్డ్ క్లయింట్స్ అండ్ ఎన్ష్యూర్ ద దే అండర్స్టాండ్ హౌ బెస్ట్ టు యూస్ ద టాప్ హైర్ ప్లాట్ఫామ్. సో ప్రతిదీ కూడా మీరు అండర్స్టాండింగ్ చేసే విధంగా ఉండాలి. ఆన్ బోర్డ్ కాల్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క క్లయింట్స్ యొక్క ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ కూడా అండర్స్టాండింగ్ చేసుకొని మీరు టాప్ హైర్ ప్లాట్ఫామ్లో ప్రచురించాలన్నమాట, అంటే మెన్షన్ చేయాలి. మేనేజ్ క్యాండిడేట్ స్టేటస్ అండ్ కమ్యూనికేషన్ ఆన్ అవర్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎలివేట్ అండ్ యాక్ట్ యూపెన్ క్లయింట్ ఫీడ్బ్యాక్ ఎట్ ఎవ్రీ స్టేజ్ టు ఎన్హాన్స్ దైర్ ఎక్స్పీరియన్స్ విత్ టాప్ హైర్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఓవరాల్ లుక్ ది కంప్లైంట్ రిక్రూట్మెంట్ సైకిల్ ఫర్ క్లయింట్స్ అండ్ మ్యాక్సిమైజ్ హైర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. నెగోటియేట్ కీ ఆఫర్స్ మేడ్ విత్ క్యాండిడేట్స్ అండ్ క్లయింట్స్ టు మినిమైజ్ డ్రాప్ అవుట్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. హెల్ప్ విత్ ఇంటర్వ్యూ కోఆర్డినేట్ బిట్వీన్ క్లయింట్ అండ్ క్యాండిడేట్. క్లయింట్కి క్యాండిడేట్కి ఒక ఇంటర్వ్యూ అనేది కోఆర్డినేట్గా ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూ లాగా మీరు కండక్ట్ చేస్తే ఆ విధంగా అయితే మీకు హెల్ప్ఫుల్గా అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అప్డేట్
పేషెన్స్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద హైరింగ్ వర్క్ ఫ్లో ఆన్ ఏ డైలీ బేసిస్ అనేసి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట ఎవ్రీ టైం కూడా. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫీల్డ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రేట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బోత్ రిటన్ అండ్ స్పోకెన్ అనమాట. సో మీకు రాయడం రావాలి, చదవడం రావాలి, అలాగే నెక్స్ట్ మీకు మాట్లాడడం కూడా మంచిగా రావాలి. ది స్కిల్ టు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ యాజ్ పర్ ద డిసైడ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద క్లయింట్. సో ఎవరికైతే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉంటాయో సో వెంటనే క్లయింట్ని మీరు షార్ట్ లిస్ట్ చేసి క్యాండిడేట్స్ని మీరైతే స్కిల్ ఉన్న క్యాండిడేట్స్ని వీళ్ళైతే షార్ట్ లిస్ట్ చేసి తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అయితే కన్సల్టెన్సీ ఆల్వేస్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ పైప్లైన్ వితౌట్ ఏ నీడ్ ఫర్ రిమైండర్స్ ఆర్ ఫాలోఅప్స్. సో ఏవైతే ఫాలోఅప్స్ ఉన్నాయో అవి అయితే మీరు ఒక పైప్లైన్గా చేసుకొని మీరు ప్రతిదీ కూడా కన్సల్టెన్సీగా మీరైతే ఫాలోఅప్ చేసి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఏ డిజైర్ టు వర్క్ ఇన్ ఏ ర్యాపిడ్లీ స్కేలింగ్ స్టార్టప్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఎప్పుడు కూడా వర్క్ అనేది ఒక స్కేల్ ప్రాసెస్లో అయితే చేస్తే ఉంటుందన్నమాట. చేస్తే మీకు మంచిగా ఉంటుందనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇదైతే అబౌట్ అస్ టాప్ హైర్ అనమాట. సో టాప్ హైర్ కంపెనీ గురించి ఏమేమి చేస్తుంది, ఎలా ఉంటుంది, ఇదంతా కూడా ఇవ్వడం జరిగింది. సో టాప్ హైర్ కన్సల్టెన్సీ ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా ఇక్కడైతే మీకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు వన్ బై వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్లయింట్స్ ఏ విధంగా అప్రోచ్ అవుతారు, ఎలా అప్రోచ్ అవుతారంటే ఇక్కడ చూడండి అమెజాన్, స్విగ్గీ, గ్రాబ్, గో చెక్, ఫ్లిప్కార్ట్, డ్రీమ్11, ట్రూ కాలర్, టైమ్ ఇంట్రెస్ట్, డెంజో, ఫోన్పే అండ్ మెనీ మోర్ అనమాట. సో ప్రతి దాని ద్వారా కూడా మనకి క్లయింట్స్ అనేవి ఇంక్లూడ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట ఇక్కడ. సో కంపెనీ మిషన్ వచ్చేసరికి ఇక్కడైతే పూర్తిగా వివరించడం అనేది జరుగుతుంది. అలాగే టాప్ హైర్ ఆన్ సోషల్ మీడియా వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ ఉంది, ది టాప్ హైర్ లైఫ్ అనేది ఉంది. లొకేషన్ కూడా బెంగళూరులో ఉంటుందన్నమాట. ఇది ఇందిరానగర్ అనేసి ఏరియాలో ఉంటుంది ఈ యొక్క ఆఫీసు. సో వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది వస్తుందన్నమాట. అప్లై టు టాప్ హైర్ .com అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి జాబ్స్ కిట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈమెయిల్, ఫోన్ కంట్రీ కోడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో 91 అనమాట. సో ఇది అయిపోయాక మనం నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి రెజ్యూమ్ యాడ్ అయ్యి ఉంది కాబట్టి డైరెక్ట్గా వచ్చేస్తుంది. లేదంటే ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రెజ్యూమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్లో వచ్చేసరికి మీకైతే కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ సిటీసీ ఇన్ లాక్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ 13 for 13 LPA we will not be able to consider if you do not answer this question అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్ చేయాలండి. సో ఆన్సర్ చేశాక మీరైతే ఇక్కడ రివ్యూ అనే దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకి వెళ్తుంది. సో అప్పుడు సబ్మిట్ చేసినట్టుగా అవుతుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే అప్లై చేయాలి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.